మోంథా తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాల వివరాలను నమోదు చేయటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పొలాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టినందున తక్షణమే క్షేత్రస్థాయి సిబ్బంది పొలాలను పరిశీలించాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు 33% పైగా దెబ్బతిన్న పంటల వివరాలు నమోదు చేయటం ప్రారంభమైంది. ఈ వివరాలను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని అధికారులకు ఉత్తర్వులు అందాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటికే పంట నష్టం అంచనాలను వేగవంతం చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలియజేశారు. 1-2 రోజుల్లో నమోదు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ప్రక్రియను త్వరితంగా చేపట్టేందుకు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్యూమరేషన్ ఈ పంటలు ఏదైతే డ్యామేజ్ ఉందో డ్యామేజ్ ని ఇమీడియట్ గా కంప్లీట్ చేయమని చెప్పేసి చెప్తా ఉంది. నిన్న మొన్నటి నుంచి కూడా ఆర్ఎస్కే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పొలాల్లో తిరిగి డ్యామేజ్ అంతా అసెస్ చేసుకున్నారు. అదంతా కూడా మరి ఈ రోజు ఎయిమ్స్ యాప్ అని చెప్పేసి ఆ యాప్ లో నిష్పక్షపాతంగా ఎంటర్ చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న కొంచెం వర్షాలు తగ్గటం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంచెం బాగానే ఉండడం వల్ల కొంత లాగడం అయితే జరిగింది. కొన్ని పంటలు ఏదైతే ఉన్నాయో 33% కంటే ఎక్కువ మినుపు పంట డ్యామేజ్ అయింది. ఎందుకంటే అంతా కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది. ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వర్షం పడినప్పుడు పుప్పొడంతా రాలిపోద్ది కాబట్టి క్రాప్ డ్యామేజ్ కింద వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఒక గింజ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. మినుములు ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నారు. అలాగే కొన్ని చోట్ల ప్రతి కూడా కొంత సబ్మర్జెన్స్ జరిగింది. ఎందుకంటే కొన్ని కాలువల పక్కనే కొంచెం వాటర్ చేరటం వల్ల సబ్మర్జెన్స్ జరిగి తర్వాత ఎనండేషన్ 2 రోజులు ఉండటం వల్ల అవి కూడా చనిపోయే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి దానికి కూడా క్రాప్ ఎన్యూమరేషన్ ఆల్రెడీ చేస్తున్నారు. ఈ జిల్లాలో సుమారుగా ఈ జిల్లాలో మొత్తం ఒక 9 మండలాల మీద ఎఫెక్ట్ పడింది. ప్యాడీ కూడా ఉంది. అయితే కొంత ఈరోజు నిన్న వర్షం పడలేదు కాబట్టి కొంత రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి కూడా రైతులందరినీ కూడా మేము చెప్పేది ఏంటంటే వరి పొలంలో ఎక్కడన్నా కొంచెం వంగినాటిని 4-5 కంకులు కలిపి కట్టుకున్నట్లయితే అవి మళ్ళీ కొంత ఈల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది.